మేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ కానీ ఈ డిసీజ్ అనేది ఆపోజిట్ హెల్దీ ఇండివిజువల్ కూడా కొన్నిసార్లు కొంతమందికి డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఇక్కడ మనం ఒక హెల్దీ ఇండివిజువల్ లైఫ్ అనేది మనం తెలిసి చేసిన తప్పు అవుతుంది. సో అది ఒకసారి డిసీజ్ అనేది వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత సో అతను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే తీసుకుని అప్పుడు తద్వారా ముందుకెళ్ళటం అనేది జనరల్గా మంచిదండి. సో ఈ లాటెంట్ ఫేజ్లో ఏంటంటే అతనికి ఉన్న నాలెడ్జ్తోనో లేదంటే అసలు పూర్తిగా నాలెడ్జ్ లేకపోవటమో లేదంటే ఒక భయంతోనో ఇందాక నేను చెప్పిన ఒక సోషల్ స్టిగ్మా ఒక ఇన్సెక్యూరిటీతోనో అతను ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా జనరల్గా అతను ఆ డిసీజ్ అనేది పెట్టుకుని బాధపడి సో ఒకవేళ అతను మ్యారీడ్ అయితే ఆ హెల్దీ ఇండివిజువల్ ఆపోజిట్ పార్ట్నర్ కూడా డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జనరల్గా జరుగుతుందండి. సో ఇది చాలా పెద్ద తప్పు అండి. సో అలా కాకుండా దీంట్లో మనకి అసలు కంప్లైంట్స్ ఏమున్నాయి తనకి లక్షణాలు ఏమున్నాయి అనేది ప్రాపర్గా అప్రోచ్ అయితే దానికి అవసరమైన రక్త పరీక్షలు జనరల్గా హెచ్ఐవి యాంటీబాడీస్ కానీ P24 యాంటీజెన్ వాల్యూస్ కానీ చెక్ చేసుకుని తద్వారా ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు మనం ఆ CD3 CD4 కౌంట్స్ని ఒక నార్మల్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవచ్చు మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా అనేది ఈ వీడియోలో నేను చెప్పే ముఖ్య ఉద్దేశం అండి.